జాగో హిందూ నినాదంతో ఇప్పుడు హిందూ సంఘ నేతలంతా కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. హిందువులు ఎదుర్కొంటున్న సవాళ్లపై దానికి సరైన సమాధానాలు తీసుకురావాలంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఇదే ఇష్యూ పైన మాట్లాడడానికి ప్రస్తుతం జర్నలిస్ట్ నవిత గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సందర్భంగా అసలు ఎలాంటి ఇష్యూస్ అనేవి మీరు లేవనెత్తుతున్నారు? హిందువులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? హిందువులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు నేను చెప్పవసరం లేదు, ప్రతి హిందూకు తెలుసు. ఫస్ట్ హిందూ అని చెప్పుకోవడానికే భయపడుతూ బ్రతుకుతున్నారు. అదే ఫస్ట్ వాళ్ళు ఎదుర్కొంటున్న ఒక సమస్య. ఎవరినైనా సరే ఒక ముస్లిం దగ్గరికి ఒక క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నేను ముస్లింని, నేను క్రిస్టియన్ అని ధైర్యంగా చెప్పుకోగలిగేంత హిందువు, నేను హిందువుని అని చెప్పుకునేంత ధైర్యంగా లేరు. అలా ప్రతి ఒక్కరూ నేను హిందువుని అని ధైర్యంగా చెప్పుకునే రోజు రావాలి. ఆ రోజు కోసమే ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సో అంటే ఎలాంటి ఇష్యూస్ అనేవి మీరు ఇప్పుడు ఈ యొక్క సందర్భంగా లేవనెత్తారంటారు? ఇటు లవ్ జిహాద్ అంటున్నారు, అది కొన్ని ప్లేసెస్ని కూడా మెన్షన్ చేస్తున్నారు, భీమవరం లాంటి ప్లేసెస్. కాబట్టి ఎలాంటివి ఒక్క లవ్ జిహాద్ అనే కాదు, ఇక్కడ వ్యాపారం, ఒకప్పుడు వ్యాపారం వర్ణాల వారిగా హిందువులలో చాలామంది చేసేవాళ్ళు. ఈరోజు సెలూన్ షాప్ దగ్గర నుంచి అలాగే ఇస్త్రీ, డ్రై క్లీనింగ్ షాపుల దగ్గర నుంచి పండ్లు, కూరగాయలు, గుడి, అసలు యాజ్ పర్ రూల్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం గుడి దగ్గర పెట్టుకునే ఏ షాప్స్ కూడా ముస్లిమ్స్ అన్యమతస్తులు పెట్టుకోవద్దు, ఆ టెండర్లలో కూడా పాల్గొనొద్దు. కానీ ఈరోజు ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా ఎవరి షాపులు ఎక్కువగా ఉంటున్నాయంటే అన్యమతాలకు సంబంధించినవి ఎక్కువగా ఉంటున్నాయి. సో దీంట్లో హిందువులను చైతన్యం చేయాలి, జరుగుతున్నవి ఏంటి అనేది చెప్పాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్, సర్వేజన సుఖినోభవంతో అని మనం అనుకున్నట్టు ఎదుటి వాళ్ళు అనుకోలేనప్పుడు మనం మాత్రమే ఎందుకు అలా ఆలోచిస్తూ ఉండాలి? అలా ఆలోచిస్తూ ఓపికగా ఉన్నంతకాలం ఏం జరుగుతుంది అనేది మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఎక్కడో ఒక కేరళలో, ఒక ఉత్తరప్రదేశ్లో లవ్ జిహాద్ కేసెస్ గురించి విన్నాం మనం. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వింటున్నాం. అంటే పరిస్థితి ఎంత దారుణమైన స్థితికి వచ్చిందని చూసాం. ఒకప్పుడు తెలంగాణలో హిందూ ఆలయాల మీద దాడులే తెలిసేవి కాదు. ఈ మధ్యకాలంలో దాడులు, టిల్ నౌ రాత్రి కూడా ఒక దాడి జరిగింది. అంటే ఎందుకు? మీకంటూ నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ప్లేస్లు ఉన్నప్పుడు రెచ్చగొట్టడానికి కాకపోతే ఒక హనుమాన్ దేవాలయం పైకెక్కి నమాజ్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే హిందువులను రెచ్చగొట్టాలి, గొడవలు జరగాలి, మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి అనేది చూయించుకోవాలి, ఒక సింపతి కార్డ్ ప్లే చేయాలి. మీరు సింపతి కార్డ్ ప్లే చేస్తూ ఉంటే ఎంతకాలం హిందువులు బ్లేమ్ అవుతూనే ఉండాలి? మెజారిటీగా ఉన్న ఈ హిందూ దేశంలో బంగ్లాదేశ్ మీద హిందువుల మీద దారుణాలు జరిగినప్పుడు ఏ ఒక్కరూ మాట్లాడలేకపోయారు. కానీ గాజా గురించి చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంటే ఒక వర్గం కోసము, ఒక ఎజెండా ప్రకారము పనులు జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆ ఎజెండాకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎలాంటి పనులు చేయాలి అనేది అంతా ముందుకెళ్తుంది. వినిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు హిందువులు కూడా బయటకు వచ్చి అదే విధంగా చేయాలని, అంటే కక్ష తీర్చుకునే టైప్ విధంగా చేస్తున్నారా, లేకపోతే సొల్యూషన్ దొరకాలని చెప్పేసి? వాడు బురదలో పొందిన పంది కదా అని చెప్పేసి మనం కూడా బురదలో పొందొద్దు. ఆ బురదలో రాయేస్తే మన మీద పడుతుంది కాబట్టి ఆ రాయి చిందకుండా ఆ బురదను క్లోజ్ చేసి మట్టేయాలి. అది మాత్రమే చేయాలి. ఆ బురద రోడ్డుని సాదా రోడ్డుగా చేసి దాని మీద నుంచి నడుచుకుంటూ పోవాలి. అంతేగాని ఆ బురదలో బొర్లుతున్న పందిలాగా మనం కూడా వెళ్ళి బొర్లినాం అనుకో, వాళ్ళకి మనకు తేడా ఏముంటుంది? మనకు చిన్నప్పటి నుంచి నేర్పించి వచ్చిన సంస్కృతి అది కాదు. కాబట్టి ఎక్కడైతే మనం జిహాదీలకు గురవుతున్నామో అక్కడ అవేర్నెస్ కలిగించి వాళ్ళను హిందూ సమాజంలో చైతన్యవంతం చేసి మళ్ళీ హిందూ వ్యాపారాలను ప్రోత్సహించి హిందూ బాయి కులం అనేది అసలు లేదు. బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన చిచ్చు, వర్ణాలు మాత్రమే ఉన్నాయి. అవి మనం చేసే పనుల వల్ల ఆ వర్ణాలకు కూడా చాలా గొప్పతనం ఉంది. రామాయణ మహాభారతాలు ఈరోజు మనం చదువుతున్నాము. అవి రాసింది ఎవరు అనేది ఖచ్చితంగా తెలియగలిగితే అసలు ఆ కుల వివక్ష అనేది లేదు. రాజకీయ ఓటు బ్యాంకు కోసం, లేకపోతే మనల్ని విడదీయడం కోసం అనే విషయాన్ని హిందువుల్లోకి తీసుకెళ్లడం ద్వారా, హిందువుల్ని చైతన్యం చేయడం ద్వారా ఒక హిందూకు కష్టం వస్తే ఇంకో హిందూ ఆదుకునే విధంగా చేయడమే ఉద్దేశం తప్ప వాళ్ళు కక్ష చేస్తారు, వాళ్ళు మన అమ్మాయిలు ఎత్తకపోతారు, వాళ్ళ అమ్మాయిలు మనం ఎత్తకొద్దాం. పెద్ద మొత్తంలో హిందూ మహిళలు అనేది మిస్సింగ్ జరుగుతుందని చెప్పేసి బయటకు వస్తుంది కాబట్టి ఆ కథనం వరకు ఉన్న మీ ఉద్దేశం ఏంటి? అది ఎంతవరకు? హిందూ మహిళలని కాదు, మొత్తం 28,000 మంది అమ్మాయిలు అయితే మిస్సింగ్. అందులో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఏ అమ్మాయి నా దృష్టిలో ఆడపిల్ల అంటే చాలా గొప్పది, విలువైంది. ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఏది అంటే వజ్రమో బంగారమో కాదు, ఆడపిల్ల. కాబట్టి ఏ మతానికి సంబంధించిన ఆడపిల్ల మిస్ అయినా కూడా ఆ అమ్మాయి కోసం పోరాటం చేయాల్సిందే. అసలు వాళ్ళు ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు? సంవత్సరం నుంచి 28,000 మంది అమ్మాయిలు మిస్ అయి ఉన్నారు అని అంటే వాళ్ళకి సంబంధించిన విషయాలు ఎందుకు రావట్లేదు? వాళ్ళ పేరెంట్స్ ఒకసారి ఆలోచించండి. వాళ్ళ డీటెయిల్స్ కూడా కనుక్కోలేని దుస్థితిలో ఈరోజు మనం ఎందుకున్నాము? ఆ అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు? అమ్మాయిలను మళ్ళీ వెనక్కి తీసుకురావడం ఎలా? వాళ్ళు లవ్ జిహాద్లో అయినరా, లేకపోతే మనం కేరళ స్టోరీ 1 చూసాము, వాళ్ళని ఐసీస్లో పంపించడం. అలా ఐసీస్కి వెళ్ళారా, లేకపోతే మేబీ రాంగ్ రైట్ నాకు తెలియదు. చాలామంది వ్యభిచార గృహాల్లో కూడా దొరికిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరినైనా తీసుకెళ్ళి అమ్మేస్తున్నారా, నమ్మించి మోసం చేస్తున్నారా, లేకపోతే అవయవాల కోసం అని చెప్పి ఏమైనా కిడ్నాపులు చేస్తున్నారా, ఏదైనా రాకెట్ నడుస్తుందా? దీని గురించి ఒక ఎంక్వైరీ. మిస్సింగ్ అవుతుంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? అసలు చెప్తా. మీరు ఎక్కడ ఉంటున్నారు? మీది ఏ స్టేటు? ఏ స్టేటు? ఇప్పుడు మీ ఇంట్లో నుంచి ఒక వస్తువు పోయింది,
మీ ఇంట్లో నుంచి ఒక్క వస్తువు పోయినప్పుడు మీ పెద్దమ్మని వెళ్ళి అడుగుతారా, మీరు మీ అమ్మని అడుగుతారా? ఎవరిని అడుగుతారు? మీ అమ్మనే అడుగుతారు. తెలంగాణ స్టేట్ నుంచి మిస్ అవుతుంటే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందని అడగాల్సింది పోయి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాన్ని ఏమంటారు? అంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి దాన్ని మోదీ వచ్చి అబ్జర్వ్ చేయాలా? సరే, అలానే మోదీని అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వం డిస్క్వాలిఫై, మేము పరిపాలించలేకపోయినామని రిజైన్ చేసేయమనండి. మా వల్ల కావట్లేదు, ఇక్కడ మిస్ అయిన అమ్మాయిల్ని మేము తెలంగాణకు సంబంధించే చెప్తున్నారు. నేను ఇందాక దేవికక్క మాట్లాడుతూ స్టేట్లో మిస్ అయిన అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు. ప్రతి స్టేట్లో మిస్సింగ్ అయిన అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం. ప్రతి స్టేట్లో మిస్ అవుతున్న అమ్మాయిల గురించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఆయా స్టేట్లో జరుగుతున్న లవ్ జిహాద్ కానీ, లేకపోతే ఆయా స్టేట్లో జరుగుతున్న ఆలయాల మీద దాడుల గురించి కానీ ఆయా స్టేట్ గవర్నమెంట్స్ యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు యూపీలో చేయమనండి, ఒక ఆలయాన్ని ధ్వంసం, ఇష్టం వచ్చినట్టు రోడ్లకి నమాజ్ చేయమనండి, చేస్తారా? ఎందుకు చేయట్లేదు? అక్కడ ఒక పకడ్బందీ ప్రభుత్వం ఉంది. అలాంటి రాష్ట్ర ప్రభుత్వం రావాలి. కానీ కాలువలో మురుగునీరు నిండిపోయింది, మోదీ బాగు చేయట్లేడు అంటే అంతకంటే పిచ్చి మాటలు ఇంకోటి ఉండవు. సో అంటే ఓవరాల్ ఇండియాలో జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబుల్ అవుతుంది, స్టేట్ వైజ్ మీరు స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలంటున్నారు. సో మొత్తానికంటే ఇప్పుడు ఏదైతే సవాళ్ళు ఎదుర్కొంటున్నారో ఈ లవ్ జిహాద్ కానీ మిగతా వీటన్నిటికీ కూడా అసలు సొల్యూషన్ ఏమని ఇప్పుడు మీకు తేలడం జరిగింది? దానికి ఎలాంటి సొల్యూషన్ అనేది తీసుకురావాలి హిందూ సంఘాలంతా కలిసి? ఇది ఈ రోజుకి వచ్చే సొల్యూషన్ కాదండి. అది ఎవరైనా చెప్పినా కూడా ఇప్పటికిప్పుడు సొల్యూషన్ వస్తుంది అని అంటే అది అబద్ధం, రాదు. 200 సంవత్సరాలు మనం కొట్లాడితే భారతదేశానికి స్వతంత్రం తీసుకొని రాగలిగాం. సో కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందూ ధర్మం మీద దాడి చేస్తూనే వస్తున్నారు. కాకపోతే ఈరోజు మనం చేసే ప్రయత్నం ఏంటి అంటే పిల్లలకు మన ధర్మాన్ని నేర్పిస్తూ రావాలి. అంటే ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్ళాలని, సండే స్కూల్స్కి వెళ్ళాలని, ప్రతి శుక్రవారం నమాజ్ చేయాలని, రోజుకు 4 సార్లు ప్రార్థన చేయాలని ఎలా చెప్తారో కనీసం వీక్లీ వన్స్ అయినా మన పిల్లల్ని గుడికి తీసుకెళ్ళాలి అంట. పాశ్చాత్య ఇంగ్లీష్తో పాటు మన సంస్కృతికి సంబంధించిన చదువులు నేర్పించడం, మన ఆహారపు అలవాట్లను నేర్పించడం, మన కట్టుబొట్టు నేర్పించడం అనేది ఈ జనరేషన్ నుంచి అయినా స్టార్ట్ చేయాలి. చేస్తే ఈ రోజు కాకపోయినా ఒక 100 సంవత్సరాల తర్వాత హిందూ సమాజం నిలబడుతుంది. ఆ మార్పు కోసం ఎప్పుడైనా హిందుత్వంలో నుంచి హిందూ సమాజం రాదండి, హిందూ సమాజంలో నుంచే హిందుత్వం బ్రతకాలి. ఆ సమాజాన్ని నిర్మించడం కోసమే మేమంతా చేసే పోరాటం.